ప్రజలకు ఆహ్లాదం, పిల్లలకు ఆట విడుపు కలిగించే పార్కులు పంచాయతీలకు, సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారిపోతున్నాయి. గొడవలేవైనా పార్కులు కామన్ అయిపోతున్నాయి. పగలు పంచాయతీలు, రాత్రిళ్లు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయి వరంగల్ పార్కులు. వరంగల్లోని పార్కులు సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి. పబ్లిక్ గార్డెన్ నుంచి మొదలు పెడితే చిల్డ్రన్స్ పార్క్ దాకా ఇదే తంతు. పబ్లిక్ గార్డెన్ లోకి చాలా మంది కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకొస్తుంటారు. మరికొందరు కాసేపు సేద తీరుతుంటారు. కానీ కొంతమంది తమ పంచాయతీ సెటిల్మెంట్లు చేసేందుకే వస్తుంటారు. ఒక్క వరంగల్ పంచాయతీలే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికొచ్చే మాట్లాడుకుంటారు. పంచాయతీ ఏదైనా పబ్లిక్ పార్కులే అడ్డాగా మారాయి. ఏ పార్కులో చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతుంటారు. పంచాయతీ పెద్ద మనుషులు, రాజకీయ పార్టీల నేతలు ఇలా సెటిల్మెంట్లు చూసుకుంటున్నారు. పార్కుల్లో సెటిల్మెంట్ వ్యవహారం పోలీసులకు తెలిసినా పట్టించుకోరు. ఉన్న అతి కొద్ది పార్కులు కూడా ప్రజలను ఏమైనా సేద తీరుతున్నారు. కనీసం హాలిడేస్లలో కానీ, సాయంత్రం పూట కానీ ఫ్యామిలీతోటి, పిల్లలతోటి వచ్చి ఆ పార్కుల్లో సేద తీరి కొద్దిసేపన్నా తమ శ్రమను మర్చిపోయి మానసిక వికాసం పొందడానికి వీలు లేకుండా ఇలా పార్కులు అయినాయి. ఇలా అసాంఘిక కార్యక్రమాలకు ఇవాళ పంచాయతీలకు, సెటిల్మెంట్లకు అడ్డా కేంద్రాలుగా మారినాయి. కనుక తక్షణమే ఇటువంటి వాటిపైన దృష్టి సారించి ఇలా ప్రజల మానవ వికాస కేంద్రాలుగా పార్కులను తీర్చిదిద్దే బాధ్యత ఈ నగర కార్పొరేషన్ ఉన్నది. ఇది ఏకశిలా పార్క్. ఇక్కడ కూడా సేమ్ సీన్. పబ్లిక్ గార్డెన్ లో చోటు లేకపోతే ఇక్కడ కూడా జాగా లేకపోతే చిల్డ్రన్స్ పార్క్ లో సెటిల్ అవుతారు. పగలంతా పంచాయతీలతో పరేషాన్ చేస్తే రాత్రిళ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతోంది. ఏకశిలా పార్కు గేట్ కూడా లేకపోవడంతో వీళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ పార్క్ ను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యానవనంగా మారుస్తామని ప్రజా ప్రతినిధులు హామీలిచ్చినా ఇప్పటి వరకు నెరవేరలేదు. ప్రజల సౌకర్యార్థం, ప్రజల వినియోగం కొరకు, తర్వాత ప్రత్యేకంగా ఆటలు ఆడుకునే కొరకు, పిల్లల కొరకు ఈ పబ్లిక్ గార్డెను మరి ఎక్కువగా ఈ మరి పంచాయతీలు నడుపుకోవటము, మరి పెద్ద మనుషులే వచ్చేసి ఇక్కడ ఎన్నో రకాల పంచాయతీలు, తర్వాత కుటుంబ వ్యవస్థల పంచాయతీలు, ఇతర కారణాల ఉన్నటువంటి పంచాయతీలు, తర్వాత పెళ్లి ఇడుపు కాగితాల పంచాయతీలు, ఇతరత్ర ఎన్నో పంచాయతీలకు దారి చేసేటువంటి వారికి ఇక్కడ నిలయంగా మారి పంచాయతీల లొల్లులతో పార్కుల్లో ప్రశాంతత లేకుండా పోతుందంటున్నారు పబ్లిక్. పొద్దునుంచి సాయంత్రం వరకు గొడవలతోనే గడిచిపోతుందంటున్నారు. బిజీగా ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ పిల్లలతో సరదాగా గడపడం కోసం కూడా వాళ్ళ పబ్లిక్ గార్డెన్ కి వస్తారు వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళకు డిస్టర్బెన్స్ గా, అలాంటి వాళ్ళు ఒక ఆహ్లాదకరంగా ఒక గంట సేపు పార్కులో ఉండి గడిపే విధంగా కూడా వాతావరణం లేదు. మరోవైపు పంచాయతీలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంది. వరంగల్ కమిషనరేట్ కు పక్కన ఉన్న ఈ గార్డెన్ లో ఇట్లుంటే ఈ నగరంలో ఉన్నటువంటి వివిధ పార్కుల్లో కూడా ఎలాంటి వాతావరణం ఉందో కనబడుతుంది. వరంగల్ నగరంలో ఉన్నటువంటి చిన్న పార్కుల నుంచి మొదలు పెడితే ప్రభుత్వ స్థలాలు కూడా మొత్తం అన్ని కూడా ఇవాళ పంచాయతీలు సెటిల్మెంట్ దందాల వాళ్ళ చేతిలోనికి ఉంటున్నా కనబడితే ఇప్పటికైనా అధికారులు పార్కుల్లో పంచాయతీ సెటిల్మెంట్లు కాకుండా చూడాలంటున్నారు పబ్లిక్. పార్కులను మరింత అభివృద్ధి పరిచి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.